నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస శోభ. శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేక నీరాజనం. తిరుపతిలో ఈ నెల 14న కార్తీక మహాదీపోత్సవం. టీటీడీ పరిపాలనా భవనంలో ఏర్పాట్లు పరిశీలించిన జేఈఓ వీరబ్రహ్మం. ఊరువాడ భక్తి ప్రధానంగా కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాలు. శ్రీ కాలభైరవ స్వామి ఆరాధనల్లో తరించిన భక్తులు. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఓం హాం సాంఘాజ సాయుధాజ సవాహన సశక్తి సపరివారాజ సర్వాలంకార భూషితాజ శంకర రుద్రాజ ఇదం తాంబూల చందనాక్షత పుష్పబిల్వపత్రైః సహ మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. ఓం నమో భగవతే శంకర రుద్రాజ స్వాహా. అనేన దివ్యమంగళ చతుర్థావర్తి రుద్రహోమేన భగవాన్ సర్వాన్ ఏతస్య రాజ్యమాగత్తే రాజా సంరాజ్యో వాసమేన జయతే దేవసవామేతాని హవీగుం శుభవంతి ఏతావందో వై దేవానాగుం సవా. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పరిపాలనా భవనం క్రీడా మైదానంలో కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వివిధ విభాగాల అధికారులు వారికి కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చక్కగా చేయాలని సూచించారు.
కార్యక్రమ నిర్వహణకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్తో మాట్లాడారు. కార్తీక దీపోత్సవాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఈఓ ఫణికుమార్ నాయుడును కోరారు. ఈ పర్యటనలో టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, వీజీఓ గిరిధర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణం, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా నగిరిలో కొలువైన శ్రీ కరకంటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కరకంటేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి వారికి అష్టమి నాడు అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, వడమాలలతో కాలభైరవ స్వామి వారికి అలంకరణలు చేసి పంచహారతి, కుంభహారతి, కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల శివనామస్మరణల నడుమ ఆది దంపతులకు ప్రాకారోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది. వరంగల్ నగరంలో కొలువైన మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో మహాకాలభైరవ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అష్టమి సందర్భంగా అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నిత్యార్చనలు జరిపారు. తరువాత అమ్మవారికి చక్కటి అలంకరణలతో పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు కాలభైరవ హోమంలో పాల్గొని కూష్మాండ దీపారాధనలు జరుపుకున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు 13వ పంచగవ్య వైద్య మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్టు పంచగవ్య విద్యాపీఠం గవ్య సిద్ధాచార్య శ్రీ నిరంజన్ వర్మ గురూజీ తెలిపారు. బుధవారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన వైద్యమైన పంచగవ్య వైద్యాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి రోగరహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని పంచగవ్య విద్యాపీఠం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ పంచగవ్య జాతీయ వైద్య సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పంచగవ్య వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొని పంచగవ్య వైద్యం ప్రాముఖ్యతను వివరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగే 3 రోజుల మహాసమ్మేళనంలో భాగంగా పంచగవ్య వైద్య శాస్త్ర విద్యను పూర్తి చేసిన 201 మంది విద్యార్థులకు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ
సర్టిఫికేట్లను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ నిపుణురాలు గోంది ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు. దేశాన్ని రోగరహిత దేశంగా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ గవ్య సిద్ధాచార్య శ్రీ నిరంజన్ వర్మ గురుజీ గారు పంచగవ్య విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో 13వ పంచగవ్య జాతీయ సదస్సు మహతి ఆడిటోరియంలో నవంబర్ 14, 15, 16 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పంచగవ్య వైద్యులందరూ కూడా వారితో పాటు సైంటిస్టులు ఎవరైతే ఈ గోమూత్రము ఆవు పేడ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వీరితో పాటు గోశాల నిర్వాహకులు గోభక్తులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చాలామంది స్వామీజీలు వస్తున్నారు. జగద్గురు పిప్పర్వాడాచార్య శ్రీ బలరాం దేవాచార్య మహారాజ్ గారు వస్తున్నారు. అదేవిధంగా పేషావర్ స్వామీజీ వస్తున్నారు. పెనుగొండ పీఠాధిపతి సరస్వతి ప్రజ్ఞానంద స్వామీజీ గారు వస్తున్నారు. వారితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి గోసేవా ప్రముఖులు మరియు ఎవరైతే ఈ పంచగవ్య పైన రీసెర్చ్ చేస్తున్నారో వారందరూ రావడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారు, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ భానుప్రకాష్ గారు, ఎక్స్ బోర్డు మెంబర్ రాములు గారు, వీరితో పాటు ఇంకా చాలామంది ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటి గో సంరక్షణ. కాబట్టి ఈ గోవు ద్వారా ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి పంచగవ్య విద్యాపీఠం నుంచి నిరంజన్ వర్మ గురుజీ గారు కృషి చేస్తున్నారు. ఈ 3 రోజుల సదస్సులో వేలాది మందిగా అవుతారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవును కాపాడాడు. అలాంటి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యక్షేత్రం ద్వారా యావత్ ప్రపంచానికి గో మహత్యాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 13వ పంచగవ్య సదస్సును గురూజీ గారు నిర్వహిస్తున్నారు. ఆ తోట భక్తి పరిమళాలను వెదజల్లే పూదోట, మహాలక్ష్మికి మనోహరంగా జరిగే అభిషేకానికి వేదిక, సిరుల తల్లి సేవకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక స్వాంతనను ప్రసాదించే నందనవనం. ఇక్కడ పూచే పూలు అమ్మవారిని అర్చిస్తాయి. ఈ తోటలో ఉండే ఫలాలు అమ్మవారికి నైవేద్యమవుతాయి. భక్తులే కాదు, ఈ తోట కూడా అమ్మవారి సేవలో తరించి మురిసిపోతుంటుంది. అదే తిరుచానూరులోని శుక్రవారపు తోటగా భక్తులు పిలుచుకునే శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. రండి, ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అలమేలు మంగమ్మ అనురాగపు జల్లులను భక్తులపై ఆప్యాయంగా కురిపించే హరిపట్టపు రాణి. ఆ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ శుభాలే, ఆనంద నందనవనాలే. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించి ఆ అమ్మ సేవలో తనివి తీరా కాలాన్ని గడిపి ఆధ్యాత్మిక మానసిక ఉల్లాసంతో పరవశిస్తారు. ఆ మధుర రసానుభూతిని తమ హృదయాంతరాలలో 10 కాలాల పాటు పదిలపరుచుకుంటారు. సమస్త మానవాళిని తన బిడ్డల వలె కాపాడే అమృతవల్లి సిరుల తల్లి మనోహర దర్శనమే మనందరినీ ఇంత ముగ్ధులను చేస్తుంటే, ఇక ఆ తల్లికి ఆశాంత పర్యంతం రమణీయంగా కడు కమనీయంగా సాగే అభిషేక సేవను వీక్షిస్తే ఆహా, ఆ భాగ్యాన్ని వర్ణించడం మానవ మాతృలకు సాధ్యపడదు. మాటలకందని సౌకుమార్యాన్ని, ఊహలకందని సౌందర్యాన్ని అద్భుతంగా అపురూపంగా ఆవిష్కృతం చేసే అలమేలు మంగమ్మ అభిషేక సేవకు చక్కని వేదికగా నిలుస్తోంది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం.
శుక్రవారం సిరుల తల్లి పద్మావతీ దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే ఈ అభిషేక సేవ భక్తులను కట్టిపాడేస్తుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని ద్విగుణీకృతం చేసేలా తిరుచానూరు శుక్రవారపు తోటను తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు శుక్రవారపు తోటను సందర్శించి ఆధ్యాత్మిక మధురానుభూతులు పొందుతుంటారు. తిరుమల శ్రీవారి తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాలను, ఊరేగింపులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపలకు రాగానే అల్లంత దూరంలో కుడివైపున శోభాయమానంగా దర్శనమిస్తుంటుంది అమ్మవారి శుక్రవారపు తోట. ఎత్తైన స్వాగత తోరణం భక్తులను ముగ్ధులను చేస్తుంటుంది. స్వాగత తోరణం దాటి ముందుకు సాగగానే వివిధ దేవతామూర్తుల రూపాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి. శుక్రవారపు తోటలో పూచే సుగంధ భరిత పుష్పాలు, కాచే మధురాతి మధుర ఫలాలను అమ్మవారి నిత్య పూజలు, విశేష కైంకర్యాల సమయంలో నివేదనలకు, అలంకారాలకు ఉపయోగిస్తారు. ఇక్కడ పెంచే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, తులసీ దళాలు, మల్లెలు తదితర ప్రకృతి సంపద ఆ అమ్మ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం మధ్య భాగంలో అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహించే ప్రత్యేక వేదిక ఉంది. ఇక్కడే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా శుక్రవార అభిషేకాన్ని నిర్వహిస్తారు. నవనవోన్మేషంగా జరిగే శుక్రవార అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించి ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. గంధము పూసే వేలే కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలే కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. శుక్రవారపు తోటలో అభిషేక అనంతరం వడపప్పు, పానకం, నేతి పొంగలిని నివేదిస్తారు. శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు తిరుచానూరులోని వివిధ ఆలయాలకు అవసరమైన పుష్పమాలలను ఉద్యానవన సిబ్బంది అందంగా సిద్ధం చేస్తారు. శుక్రవారపు తోటను సందర్శించిన భక్తులు అక్కడ కొలువు తీరిన నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ వెనుక భాగంలో పురాతన కోనేరు, టీటీడీ ఏర్పాటు చేసిన గజశాలను కూడా భక్తులు దర్శిస్తుంటారు. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శనశాల పద్మావతీదేవి ఉత్సవ వైభవాన్ని రెట్టింపు చేయడంతో పాటు అశేషంగా తరలివచ్చే భక్తకోటిని మనోల్లాసంతో ఆహ్లాదపరుస్తుంది. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, ఇతర పురాతన ఆలయాలను, శుక్రవారపు తోటను సందర్శించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని బీసీ కాలనీలో వేంచేసిన చల్లని తల్లి శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీక శుక్రవారం ఉదయం తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలను జరిపారు. అలాగే ఉపాలయంలో వేంచేసిన శ్రీ మారెమ్మ తల్లికి కూడా పూజలు జరిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాలను భక్తిగా స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువు తీరిన భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. అమ్మవారి సన్నిధిలో కార్తీక మాసం పూజలను పురస్కరించుకుని అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తుల ఆధ్వర్యంలో మావుళ్లమ్మ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భీమవరం పట్టణ వీధులు మావుళ్లమ్మ నామస్మరణలతో మారుమోగాయి. దీక్ష స్వీకరించిన భక్తులు కళాబృందాల కళా ప్రదర్శనల నడుమ జ్యోతులతో శోభాయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయం కార్తీక కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. కార్తీక మాస పూజల్లో భాగంగా అన్నాభిషేక మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముందుగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం చూడచక్కగా సాగింది. ఆపై అన్నం, పలు రకాల మధుర పదార్థాలు, కాయగూరలతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి అన్నాలంకరణ దర్శనం చేసుకుని తరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో నెలవైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ అభిషేకం వేడుకగా జరిగింది. కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న కాలభైరవ స్వామి వారికి అర్చకులు అష్టమిని పురస్కరించుకుని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలు, బిల్వపత్రాలతో స్వామివారిని అలంకరించి కాలభైరవ అష్టకాలతో అర్చించి ఏక, ద్వి, పంచ, చక్ర, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలోని పురాతన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవుని దివ్య రూపానికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి డోలోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ కాలభైరవ స్వామివారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అపార కరుణకు పాత్రులయ్యారు. ప్రసిద్ధ పంచారామంగా భాసిల్లుతున్న భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ఉమా సోమేశ్వరుడికి నిర్వహించిన రుద్రాభిషేక వీక్షణంతో భక్తులు పరవశులయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉపచారాలు నిర్వహించిన తర్వాత అర్చకులు ఉమా సోమేశ్వరునికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. కడప జిల్లా పాత కడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజలు జరిపారు. ఆ తర్వాత కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. నారదాది యోగి బృందవందితం దిగ
తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవ. ఆ తరువాత రోజా, చామంతి, రుద్రాక్ష మాలలతో చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర నామార్చన, ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అలాగే కడప నగరం భాగ్యనగర్ కాలనీలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గణపతి పూజ, సంకల్ప పూజలతో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత వర్ణశోభిత పుష్పాలతో స్వామివారికి చూడ చక్కటి అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం. అనంతపురం నగర శివారులో 44వ జాతీయ రహదారి పక్కన కొలువైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని రామబంటు శ్రీ ఆంజనేయుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి హారతులు సమర్పించారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. అలాగే అనంతపురం పాత ఊరిలో నెలవైన శ్రీ మూలాంజనేయ స్వామి వారి ఆలయంలో లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన ఆలయంగా మూలాంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో కార్తీక మాస వేడుకల్లో భాగంగా తొలుత శ్రీ మూలాంజనేయ స్వామి వారికి నిత్య ఉపచారాలను నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి తరించారు. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ బద్ది పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. కార్తీక మాస శుభవేళ భక్తులు చల్లని తల్లి బద్ది పోచమ్మ తల్లికి బోనాల సమర్పణతో తరించారు. మహిళలు కొత్త పాత్రలో నైవేద్యం వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించారు. బోనాలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని బద్ది పోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని రంగాపురం వీధిలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాల సందర్భంగా అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ వినాయక స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం జరిపారు. పరివార దేవతలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని 60 అడుగుల స్వామివారి బృహత్ విగ్రహమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् సర్వసుగంధసులేపితలింగం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 72,283 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,583 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,54,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.